గఫూర్ గారు, చెప్పండి. ఒకవైపేమో పెట్టుబడులు రావాలి, పరిశ్రమ రావాలి, అభివృద్ధి రావాలి, శాంతి భద్రతలు ఉంటేనే అవి వస్తాయి. అవి డిస్టర్బ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు బాండ్ రాసిస్తారా మాకు, జగన్ మళ్ళీ రాడని అడుగుతున్నారని లోకేష్ గారు 4-5 సార్లు అన్నారు ఈ మాట. సో ఇలాంటి సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తూ ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే హింసా రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు కాదు, హింసా రాజకీయాలు చేస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంటే, చట్టాన్ని ధిక్కరిస్తుంటే ఆపకపోతే ఎలా? ఆపే చర్యలు నా క్వశ్చన్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లా. వెంకటకృష్ణ గారు, సార్ మీరు పోలీసుల మీద పడుతున్నారు. నేను అంటున్నాను, అదృశ్యశక్తి ఆపుతుందండి. జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్న ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, నాకు సన్మానం చేయాలి, నాకు పూలదండ చేయాలి. ఎందుకు? అదాని నుంచి 1750 కోట్లు తీసుకొని ఆ ఒప్పందం, దొంగ ఒప్పందం చేసుకొని కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిన దాని మీద ఆయన మాట్లాడుతూ, నేను ఇంకా తక్కువ చేసినా నాకు శాలువ కప్పాలన్నాడు. అవును, అదే ఆ 1750 కోట్ల కేసు కనుక కొంచెం లాగితే తెలిసిపోయేది ఒకటి. రెండవది, ఇప్పుడు మద్యం కేసు కూడా నేను చెప్తున్నాను చూడండి, డైల్యూట్ అయిపోయింది అది. ఇప్పుడు చివరికి ఏమిటి, ఓటర్లకు డబ్బులు పంచుతారని కాటికి వచ్చింది. ఇప్పుడు ఓటర్లకు డబ్బులు పంచుతారే కేసు నిలబడదండి, అది నిలబడదు. అది ఆ రకంగా డైల్యూట్ అయిపోయింది. ప్రధానమైన అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మేమంతా ఎదురు చూసినాం. పోయినారు, దగ్గర పోయినారు, తెల్లవారుజామునే ఫస్ట్ తెలిసినటువంటి ఆ విషయం ఆయనకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఫోన్లో చెప్పినారు, ఆయన పిలిచి చిన్న నో మోర్ అన్నాడు అని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆడి వరకు పోతుంది అనుకున్నాం, ఆగిపోయింది. అట్లాగే ఈ అదాని కేసు అంతే, అట్లాగే మద్యం కేసు అంతే. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే, నాకేమి ఆయన మీద కక్ష కాదు, కోపము కాదు. నాకేముంది, జగన్మోహన్ రెడ్డి లోపల పోతే నాకేం బాధ, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటుంది నాకేం. పాయింట్ ఏమిటంటే, ఇక్కడ రాజకీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏ ఒత్తిళ్లు కారణం కావచ్చు. పోలీసు వాళ్ళది ఏముందండి, పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పమానండి గంటల్లో లాక్కొని వస్తారు. పోలీసు వాళ్ళది కాదు, రాజకీయ నిర్ణయంలో పొరపాటు తప్ప రాజకీయ నిర్ణయం సిద్ధంగా లేదు. భయపడుతుండొచ్చు, అతనికి అడ్వాంటేజ్ వస్తుంది, జనమంతా మరి ఆ వైపు వేస్తారేమో అనే భయం ఉందో, అదృశ్యశక్తి ఆపుతుందో, ఏమైనప్పటికీ అక్కడి వరకు పోవడం లేదు. ఓకే, నేను చెప్పేది ఏమిటంటే, ఉపగ్రహాలనైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా, ఉపగ్రహాలనైనా ఎక్కడెక్కడ అదుపు చేయగలుగుతున్నారా? లేదు, అది కూడా లేదు. కాబట్టి ఇది ఎట్లాంటి రాజ్యం ఉందంటే, సార్ మీకేమైనా బాధ కలగవచ్చు, బాలకోటయ్య గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సజావుగా అయితే నడవడం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో పోతూ ఉంటే ఆక్షరం లేదు సార్. జనము మెమొరీ ఎప్పటికి కానీ ఒక పాతవి గుర్తుపెట్టుకుని 5 సంవత్సరాల పాటు ఆ కసి కక్ష ఉండదండి జనంలో. అది అప్పటికప్పుడు అయిపోతుంది. అందుకోసం మెమొరీ షార్ట్ అంటారు కదా. నేను చెప్పేది ఏమిటంటే, నా కోరిక కాదు, కానీ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం ఆల్టర్నేటివ్ ఇంకోరు ఎదక్కపోతే వాళ్ళే ఆల్టర్నేటివ్ అవుతారు. దానికి ఏమిటి అరెస్ట్ చేసి ఇప్పుడు పట్టుకొని వచ్చి ఇప్పుడు లోపల పెట్టడం కాదు. మీరు మీ పరిపాలన సర్దిద్దుకోండి. ఎందుకు ప్రజల్లో ఇప్పుడు నేను చెప్పడం అంటే సిపిఎం వాళ్ళు చెప్పినారనొచ్చు, అందరు చెప్తున్నారు కదా, ఈమె సర్వేలు చెప్తున్నాయి కదా ప్రజల్లో అసంతృప్తి క్రమంగా ప్రారంభమవుతుందని. ఎందుకు అది ఎందుకు ఉంది అనేటువంటి ఆత్మహత్య చేసుకొని ప్రజలకు వీళ్ళు పోతే ఎట్లొస్తారండి? 30,000, 40,000, 10,000, 20,000 ఎట్లొస్తారు? గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఉండి పోలీసును ఖచ్చితంగా మీరు చేయమంటే లేదు, డెసిషన్ లేదు. ఆ రకమైనటువంటి మెతకదనం ప్రాణమిస్తుంది. ఆయన మొన్న ఒక డైలాగ్ అన్నాడు, ప్రజలు కనుక లేచి తంతే అవతల పడతాడు చంద్రబాబు అని. మీరు విన్నారో లేదో? అవునవును, అవును. ఏమనేది భాష, అది మాట్లాడే భాషనేనా? ఎగిస్తంతే అవతల పడేటట్టుగా ముఖ్యమంత్రిని అన్నాక ఇక ఏం డిసిప్లిన్ చూస్తాం మనం ఈ రాష్ట్రంలో? అది అన్నాడు. తెనాలిలో వాళ్ళని గంజాయి బ్యాచ్ పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా కుటుంబాలని, నీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, నిన్ను కూడా తీసుకో, రోడ్డు మీద తీసుకో, తంతే ఏం చేస్తావు చంద్రబాబు అని కూడా అన్నాడు. అంటే ఎక్కడ మెతకదనం ఉంది?
సంథింగ్ ఎక్కడో నాకు అర్థం కావడం లేదు, కానీ కీలకమైనటువంటి దగ్గరనే బలహీనత ఉంది, భయపడుతున్నారు. ఈ రకంగా భయపడితే అరాచకం ఆగదు. ఐరన్ హ్యాండ్స్ తో డీల్ చేస్తారు. అరే మా మీద పడతారు కదా, ఏమో ధర్నా చేస్తే ఏమో పోలీసు వాళ్ళు వచ్చి అంటే మేము నోరు మెత్తుకోలేమనా? అది మరి జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకంగా మాట్లాడుతుంటే, ఇంత చేస్తూ ఉంటే అవి ఎట్లా పోగవుతారు సార్? నాకు అర్థం కాలే. పోలీసు వాళ్ళు అనుకుంటే 10-15 వేల మంది వస్తారా? ఎట్లా వస్తారండి? ఇది బాగా ఉద్యమం నడిచిన తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని ఒక్కరిని కూడా రోడ్ల మీద రానియొద్దు అంటే ఒక్కడు రాలే కదా. కాబట్టి నేనే నిర్బంధాన్ని ఎంకరేజ్ చేయడంలే, నిర్బంధంతో అంచివేయాలని చెప్పడంలే. ఈ రకమైనటువంటి అరాచక ధోరణిని ఐరన్ హ్యాండ్స్తో కర్బ్ చేయకపోతే ఈ అరాచక ధోరణి ఇది నష్టం చేస్తుంది, రాజకీయ వాతావరణాన్ని సృష్టించదు. అరాచకత్వం అన్సోషల్ ఎలిమెంట్ చేతుల్లోకి పోయి మళ్ళొక కొత్త సమాజం అంటే ప్రజలు భయపడేటువంటి వ్యవస్థకు దారితీస్తుంది. అందుకోసమే ప్రభుత్వం స్పందించాల. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడడం లేదని చెప్పడంలే. నా సంగతి చూస్తాను, పాత చంద్రబాబుని అయితే పాత చంద్రబాబు కొత్త చంద్రబాబు ఎవరు ఎట్లున్నారు కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ధోరణి ప్రబలుతుంది, దాన్ని కరెక్ట్ చేయడం ఎట్లా అనేటువంటిది సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలా.